చాలామంది మొక్కలతో ఫేస్ చేసే ప్రాబ్లం ఎండాకాలం రాగానే చనిపోతూ ఉంటాయి. మొక్కలు ఆకులు అలా రాకుండా డల్‌గా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ రెగ్యులర్‌గా ఇస్తూ ఉండాలి. అలాగే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసని బియ్యం తీసుకొని బియ్యం కడిగి నీళ్లు పక్కకు పెట్టుకుంటున్నాము. ఈ బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని మనం అనుకుంటాము. కానీ ఈ మొక్కలకి చాలా ఉపయోగం అనమాట ఈ బియ్యం కడిగిన నీళ్ళు. దీంట్లో నూనె తీసినటువంటి చెక్కలు అంటే పప్పుల నుంచి తీసిన చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కలు అంటే నువ్వుల చెక్క కానీ, ఆవ చెక్క కానీ, పల్లి చెక్క కానీ, ఇది న్యాచురల్ ఆర్గానిక్ ఎన్‌పీకే అన్నమాట. అయితే ఇది మనం ఇవ్వడం వల్ల మొక్కల్లో గ్రోత్ బాగుంటుంది, ఆకులు ఆకుపచ్చగా అవుతాయి, అలాగే స్ట్రాంగ్ అవుతుంది మొక్క ముందుగా. అన్నీ తర్వాత వీటికి మొక్క రెసిస్టింగ్ పవర్ పెరుగుతుందన్నమాట. ఈ వీటిలో వల్ల రూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అలాగే ఈ ఫ్రూట్స్, ఫ్లవర్స్ వచ్చే టైంలో ఇచ్చినట్టయితే ఫ్లవరింగ్ కలర్ఫుల్‌గా వస్తూ ఆకులు గ్రీనిష్‌గా వస్తాయి. అలాగే ఫ్రూట్స్ కూడా చాలా హెల్తీగా వస్తాయన్నమాట. కాయ రాలిపోవడం అనేది జరగదు. సో దీన్ని రెగ్యులర్‌గా ఇస్తూ ఉండాలి వారానికి ఒకసారి. అయితే ఇందులో నేను ఇలా నానబెట్టిన తర్వాత ఇందులో బెల్లం కూడా వేసి కలుపుతూ ఉన్నాను. ఇలాగా దానికి సరిపడా బెల్లం వేసి ఒక 4 రోజులు కనుక దీన్ని ఫెర్మెంట్ చేసి క్లాత్ వేసి ఉంచుతాం పక్కన. నీడలో ఉంచాలి. చూసారు కదా ఎంత తెల్లగా పైన ఎంత బాగా వస్తుందో. మనం వేసిన చెక్కలన్నీ కూడా కలిసిపోయాయి నీళ్ళల్లోకి. ఇలా కలిసిన తర్వాత వీటిని రోజు క్లాక్ వైజ్గా ఒకసారి కదిపి అంటే ఇలా కలపడం వల్ల ఇందులో ఆక్సినేషన్ ప్రాసెస్ బాగా జరిగి మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది. ఇది మొక్కలకు చాలా ఉపయోగం అనమాట ఇది ఇవ్వడం వల్ల. ఇది న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎన్‌పీకే అనమాట, ఆర్గానిక్ ఎన్‌పీకే. అలాగే మొక్కలకు మైక్రో న్యూట్రియన్స్ కూడా బాగా అందుతాయి. మొక్క స్ట్రాంగ్ అవడానికి దోహదపడుతుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా ఫర్మెంట్ అయిన వాటర్ కనిపిస్తుందో మనకి, ఎంత క్లియర్గా. ఇలా ఉంది అంటే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని అర్థం అన్నమాట. చూడండి ఇలా మనం క్లాక్ వైజ్గా ఒక రోజు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత దీన్ని 1:10 రేషియోలో కలుపుకొని చాలా లైట్గా మనం మొక్కలకి ఇచ్చినట్టయితే కనుక మొక్కలు హెల్తీగా వస్తాయి. సమ్మర్లో బాగుంటాయి మొక్కలు పచ్చగా. అయితే కాయలు పూత కూడా బాగా నిలుస్తుంది. ఇలాగా నీళ్ళని కలిపి ఇచ్చినట్టయితే కనుక మొక్కలకి ఎన్‌పీకే రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇలా ఎన్‌పీకే వాటర్ ఇవ్వడం వల్ల ఈ మొక్క సైజుని బట్టి మనం ఇస్తూ ఉండాలన్నమాట వీటిని. అంటే చిన్న మొక్కలకి కొద్దిగా, పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువగా అలా ఇస్తూ ఉన్నట్టయితే మొక్కలు గ్రీనిష్గా వస్తాయి. అలాగే ఏ మొక్కలు కూడా ఎండాకాలంలో చనిపోవు. అయితే ఈ మొక్కలకి మనం ఇచ్చేటప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆకుకూరలకి ఇవ్వద్దు. ఇలా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని వారం వారం ఒక్కొక్క రకంగా ఇచ్చినట్టయితే చూడండి కాయలు ఎంత బాగా వస్తున్నాయి, చెట్లు ఎంత గ్రీనిష్గా ఉన్నాయి, పువ్వులు ఎలా ఉన్నాయి నా గార్డెన్లో అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.